హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సరదాగా గ్రోక్లోకి వెళ్ళి ఆ గోధి మీడియా అని టైప్ చేసి చూస్తే అసలు ఏమొస్తుంది ఏంటి అని చూసే ప్రయత్నం చేశా. కానీ నేను ఇప్పటి వరకు అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ కంటెంట్ అయితే గ్రోక్లో అయితే గోధి మీడియా గురించి దొరికే ప్రయత్నం చేసింది. ఈ గోధి మీడియా అనే టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మొట్టమొదటిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ నేషనల్ మీడియా ఏదైతే ఉందో బీజేపీ కోసం అరవడం మొరగడం మొదలుపెట్టినాయి. అప్పుడు ఎన్డీటీవీలో పనిచేస్తున్నటువంటి రవీష్ కుమార్ అనే జర్నలిస్ట్ ఈ గోధి మీడియా అనే ఒక పదాన్ని అయితే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. సో ఈ గోధి మీడియా పని ఏంటంటే ప్రధానంగా బీజేపీ ఎజెండాని, రైట్ వింగ్ ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాని మోయటమే వీళ్ళ పని. దేశంలో ప్రజాస్వామ్య గొంతుకులని బీజేపీకి అగెనిస్ట్గా మాట్లాడిన వాళ్ళని యాంటీ నేషనల్స్గా, లేకపోతే బీజేపీ ప్రభుత్వం మీద ఏదన్నా ఉద్యమ రూపంలో, లేకపోతే బీజేపీ ప్రభుత్వం మీదకి ఏదన్నా వ్యతిరేకత వస్తే దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నమే చేస్తుంది ఈ గోధి మీడియా. అయితే ఈ గోధి మీడియా చాలా ప్రధానంగా దీన్ని మనం ఎలా కంపేర్ చేయాలంటే, గోధి మీడియా అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా అంటుంటాం. అంటే టీడీపీ కోసమే అరుస్తుంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు టీడీపీ, చంద్రబాబు నాయుడు యోగక్షేమాల కోసమే పనిచేసే మీడియాని ఎల్లో మీడియా ఎలా అంటామో, సేమ్ నేషనల్ లెవెల్లో నరేంద్ర మోదీ కోసం, బీజేపీ కోసం, ఆర్ఎస్ఎస్ కోసం పనిచేసే మీడియానే గోధి మీడియా అని అంటాం మనం. సో వీళ్ళకు ప్రధానంగా గోధి మీడియాకి బీజేపీ కోసం అంతలా అరిచి, బీజేపీ కోసమే పనిచేసి, రైట్ ఫ్రమ్ ఎడిటోరియల్ దగ్గర నుంచి, లేకపోతే నేరేటివ్స్ దగ్గర నుంచి మొత్తం బీజేపీకి అనుకూలంగా తీసుకొచ్చి, దేశంలో అపోజిషన్ లేదు, లేకపోతే దేశంలో అపోజిషన్ చాలా చిన్నదిగా ఉంది, లేకపోతే బీజేపీకి ధీటైన పార్టీ లేదు, బీజేపీ అంత నిజాయితీ పార్టీ దేశం లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత కరప్ట్ పార్టీ దేశంలో లేదు, కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కరప్ట్, బీజేపీతో ఉండే వాళ్ళందరూ నిజాయితీ పరులు అని ఇలాంటి ఫేక్ నెరేటివ్స్తో పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళకి రిటర్న్లో ఏం జరుగుతుంది? గవర్నమెంట్ సైడ్ నుంచి కాంట్రాక్ట్ వస్తుంది. గవర్నమెంట్ యాడ్స్ అన్నీ గోధి మీడియా చేతిలోకి వెళ్తాయి. గవర్నమెంట్ నుంచి జరగాల్సిన ప్రతి ఫేవర్ ఈ మీడియా హౌసెస్కి జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఇంటర్వ్యూ ఈ మీడియా హౌసెస్కి ఇస్తారు, ఈ గోధి మీడియాగా బ్రాండ్ వేయించుకున్న వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నా ముందు ఇలాంటి ఈ మీడియాకి వచ్చేసి, సో దట్ వీళ్ళ రెవెన్యూ చాలా పెద్ద మొత్తంలో, ఒక పక్క గవర్నమెంట్ యాడ్ రూపంలో వచ్చే రెవెన్యూ ఒకటి, రెండో పక్క గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి చేరవేసే ప్రయత్నంలో ఎక్కువ వ్యూవర్షిప్ పెంచుకుంటారు కాబట్టి ఆ రకంగా వచ్చేటువంటి రెవెన్యూ, ఇంకో పక్క వీళ్ళు బీజేపీని, ఆర్ఎస్ఎస్ని, హిందుత్వ ఎజెండాని మోయడం వల్ల గవర్నమెంట్ తరఫున జరగబోయే పనులన్నింటిలో కాంట్రాక్టులు తీసుకొని వీళ్ళు అప్రతిహతంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకుండా దేశానికి ద్రోహం చేసే ప్రయత్నం. ఈ రకంగా గోధి మీడియా రకరకాలుగా గవర్నమెంట్ దగ్గర నుంచి బెనిఫిట్ పొందుకుంటూ దేశానికి ద్రోహం చేస్తూ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే 2019, 2020లో గవర్నమెంట్ యొక్క పర్ డే, 2019, 2020 గవర్నమెంట్ యొక్క పర్ డే యాడ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ 1.95 crores, ఆల్మోస్ట్ ఒక 5 లక్షలు తక్కువ, 2 కోట్లు పర్ డే. 2 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వము కేవలం గవర్నమెంట్ యాడ్ల కోసమే టీవీలకు డబ్బులు ఇస్తుందంటే సంవత్సరానికి దగ్గరగా 720 కోట్లు, 730 కోట్ల రూపాయలు ఈ టీవీ హౌస్లకు వెళ్తున్న డబ్బు గవర్నమెంట్ ఓన్లీ యాడ్ల రూపంలో. గవర్నమెంట్ ఇన్ఫర్మేషను, లేకపోతే గవర్నమెంట్ ఇంటర్వ్యూస్, లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఫర్దర్గా వచ్చే రెవెన్యూ కాకుండా జస్ట్ యాడ్కి, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్కి స్పెండ్ చేసే డబ్బులు సంవత్సరానికి 720 కోట్ల రూపాయలు ఈ మీడియా హౌసెస్కి వెళ్తుంది. సో ఈ డబ్బు కోసం వీళ్ళు దేశం యొక్క ఇంట్రెస్ట్ని, దేశ ప్రజల్ని అత్యంత ఘోరంగా మోసం చేసుకుంటూ వెళ్తుంది ఈ గోధి మీడియా. ఓన్లీ యాడ్ రెవెన్యూ. ఈ యాడ్ రెవెన్యూ కాకుండా గవర్నమెంట్కి రిలేటెడ్గా వీళ్ళు కండక్ట్ చేసే కాంక్లేవ్స్లో ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ క్వశ్చన్స్ కొన్ని తయారు చేసుకొని ఆ క్వశ్చన్స్ అడిగి బీజేపీ వాళ్ళని, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళని, లేకపోతే బీజేపీ మిత్రపక్షాలని చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తారు. సో దానికోసం మళ్ళీ సపరేట్ ప్యాకేజ్ వీళ్ళకు. ఈ రకంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాలు మోస్తున్నందుకు గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళకి వస్తున్నటువంటి యాడ్ రెవెన్యూ పర్ డే 2 కోట్ల రూపాయలు టీవీలన్నిటికి కలిపి. తర్వాత మనం ఈ ప్రధానంగా మీడియాలు చూసుకుంటే ఈ మీడియా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కార్పొరేట్స్, మరీ ముఖ్యంగా బీజేపీ మనుషులుగా మారిపోయారు. సో ఎప్పుడైతే కార్పొరేట్ ఇంట్రెస్ట్లు, బీజేపీ యొక్క రాజకీయ ఇంట్రెస్ట్లు, ఆర్ఎస్ఎస్ యొక్క ఇంట్రెస్ట్లు కలిసిపోయినాయో ఇంకా భారతదేశంలో ఏ అంశాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ని క్షేమంగా వాళ్ళ ఎజెండా లాంచ్ చేయడమే ప్రయత్నంగా పెట్టుకున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎన్డీటీవీ 2022 వరకు అది కొంచెం లెఫ్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళ చేతిలో ఉండింది. అది దేశంలో బీజేపీ కొంచెం ఇబ్బందిగా మారిపోతే 2022లో దాన్ని అదాని కొనేశాడు.
తర్వాత మన రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి నేను దేశం కోసమే పుట్టాను అన్నట్టు అరుస్తూ ఉంటాడు. ఆయన వార్తలు చెప్పడు, అరుస్తూ ఉంటాడు, బీజేపీని మోస్తూ ఉంటాడు. బీజేపీకి అగెనిస్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు, అర్బన్ నక్సల్స్ అని బ్రాండ్ వేసేసి బతుకుతూ ఉంటాడు, పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాడు మీడియాలో కూర్చొని. ఈ అర్నబ్ గోస్వామిలో ప్రధాన లీడ్ తీసుకొని నడుపుతున్నటువంటి రిపబ్లిక్ టీవీ చూసుకుంటే రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ క్యాండిడేట్, అతను బీజేపీ మెంబర్ అతను. తర్వాత జీ న్యూస్ చూసుకుంటే మనము సుభాష్ చంద్ర, ఇతను బీజేపీ ఫార్మర్ ఎంపీ ఇతను. ఈ రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు, లేకపోతే బీజేపీ అనుగుణంగా ఉండేవాళ్ళు వ్యాపారవేత్తలు, వాళ్ళవే మేజర్ మీడియా టీవీ ఛానల్స్ వాళ్ళ చేతిలో ఉండిపోయి దేశంలో నిజమైన జర్నలిజం, ఇండిపెండెంట్ జర్నలిజం, ఎథికల్ వాల్యూతో జర్నలిస్ట్కి ఎథిక్స్ ఉన్నటువంటి మీడియా లేకుండా నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియాని సర్వనాశనం చేసి దేశంలో ఒక నియంతృత్వ పోకడతో ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ గోధి మీడియా ప్లస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దొంగల ముఠ కలిసి గత 11 సంవత్సరాలుగా దేశానికి ఒక తీరని ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మీడియా హౌసెస్లో జరిగేటువంటి ఎడిటోరియల్స్ అవనివ్వండి, ఈ మీడియా హౌసెస్ నుంచి వచ్చే నెరేటివ్స్ అవనివ్వండి, ఇవన్నీ కంప్లీట్గా ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అండ్ నరేంద్ర మోదీ అండ్ కంప్లీట్లీ డెడ్ అగెనిస్ట్ ది బీజేపీ అపోనెంట్ పక్షాలు ఏవైతే ఉన్నాయో, రైట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వ్యతిరేకించే ఏ పార్టీ కన్నా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడమే ఈ మీడియా హౌసెస్ యొక్క పనిగా పెట్టుకున్నాడు. ఈ గోధి మీడియాలో లిస్టులో మనం చూసుకున్నట్లయితే రిపబ్లిక్ టీవీ ఉంటుంది, టైమ్స్ నౌ ఉంటుంది, జీ న్యూస్ ఉంటుంది, ఆజ్ తక్ ఉంటుంది, ఇండియా టుడే ఉంటుంది, ఎన్డీటీవీ ఉంటుంది. సో ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో వీళ్ళు చెప్పే ప్రతి మాట బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుల కోసం మురుగుతున్నోళ్ళు తప్ప వీళ్ళు దేశంలో నిజమైన వార్తలు అందించగా 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు భారతదేశంలో నరేంద్ర మోదీ ఈ మీడియా మొత్తాన్ని కొనుక్కొని దేశ సంపద మొత్తాన్ని అదానీ అంబానీ కట్టబెడుతుంది. ఈ మీడియా కనపడదు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దోచుకున్న డబ్బు ఈ మీడియా కనపడదు. తర్వాత ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసి ఆ ఫేక్ కంపెనీల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్ దొబ్బేసింది ఈ గోధి మీడియా కనపడదు. భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు అవనివ్వండి, స్టాట్యుటరీ బాడీస్ మొత్తంలో ఆర్ఎస్ఎస్ మనుషులు నింపేసింది. ఈ సంస్థలకు కనపడదు. ఈ సంస్థలు దేశ ప్రజలకు వివరించే పనే చేయరు. భారతదేశంలో పార్లమెంట్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రజాస్వామ్యబద్ధమైన విలువల మొత్తాన్ని తిలోదకాలు ఇచ్చి ముందుకు నడుస్తున్నటువంటి బీజేపీ వీళ్లకు ప్రజాస్వామ్యబద్ధ పార్టీగా కనిపిస్తుంది. ప్రపంచంలో లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్న పార్టీగా కనిపిస్తూ ఉంది. అత్యంత ఘోరమైన అత్యంత అప్రజాస్వామికమైన పార్టీని పెట్టుకొని వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీగా చెప్తుంటారు. ఎందుకు? ఒకటే క్విడ్ ప్రోకో. మేము బీజేపీ కోసం పొద్దు నుంచి సాయంత్రం వరకు అరుస్తూ ఉంటాం. మీరు మమ్మల్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చేయండి, గవర్నమెంట్ యార్డ్ మొత్తం మాకు ఇచ్చేయండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు పాస్ చేయండి, సో దట్ మీకు ఫేవర్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు మేము అరుస్తూ ఉంటాము. గవర్నమెంట్ తరఫున కొన్ని కాంట్రాక్టులు ఉంటే ఆ కాంట్రాక్టులు మాకు ఇచ్చుకోండి, కాంట్రాక్టుల ద్వారా మేము డబ్బులు దొబ్బేస్తాము. దేశం ప్రజలు ఎటుపోయినా పర్లేదు, మీడియా హౌసెస్గా మేము, పొలిటికల్ పార్టీగా బీజేపీ అండ్ ఈ పొలిటికల్ పార్టీని నడిపించే వెనక ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. మనం ముగ్గురం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ మీడియా బాగుంటే చాలు, దేశం ఎటుపోతే మనకెందుకు అన్న చందంగా గత 11 సంవత్సరాలుగా భారతదేశ ప్రజలకు నిజమైన వార్తలు అందించకుండా దేశంలో నిజమైన వార్తలు కరువైపోయేలా చేసేసారు ఈ గోధి మీడియా బ్యాచ్ అంతా కలిసి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని అనర్థాలు చూడాల్సి ఉంటుందో ఈ గోధి మీడియా దుష్ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని. నేను గవర్నమెంట్కి మీడియాకి బెటర్ రిలేషన్ ఉండొద్దని చెప్పట్లా. అర్లియర్ యూపీఏ టైంలో అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫారిన్ టూర్కి వెళ్తే జర్నలిస్టులు తీసుకొని వెళ్ళేవాళ్ళు, ఆన్ బోర్డ్ ఫ్లైట్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటి పనులు నరేంద్ర మోదీ చేయరు. ఎందుకంటే నరేంద్ర మోదీ డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇవ్వగలిగితే డొల్ల మనిషి దగ్గర సబ్జెక్ట్ లేదు దొరికేస్తాడు. టెలిప్రాంప్టర్ లేకపోతే ఒక్క నోట్ నుంచి ఒక్క మాట మాట్లాడలేని వ్యక్తిని పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, జ్ఞాని అంటారు. టెలిప్రాంప్టర్ వెనక నుంచి కంటెంట్ ఇవ్వకపోతే మాట్లాడలేని మనిషిని పట్టుకొని పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఈ రోజుకి ఒక్క మీడియా ముందు కూర్చొని జర్నలిస్టులతో మాట్లాడి ఇష్టాగోష్ఠి పెట్టుకొని మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ భారతదేశ ప్రధాని. ఈ దద్దం ప్రధానిని పట్టుకొని దేశంలో పవర్ఫుల్ ప్రధాని, ఇంతకుముందు ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ లేడు. మొదటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా చూపించే ప్రయత్నం చేస్తారు ఒకటి. రెండోది, ఈ గోధి మీడియా యొక్క ఫేక్ నెరేటివ్స్ ఎంతో కొంత డౌన్ అయింది. 400 సీట్లు బీజేపీకి రప్పించాలనేసి బీజేపీ కంటే ఎక్కువ కష్టపడ్డారు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు. కానీ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దేశంలో ప్రజలు ఈ గోధి మీడియాని విశ్వసించడం గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వచ్చారు. అందుకే 400 సీట్లు బీజేపీకి వస్తాయని పొద్దున్న నుంచి నైట్ వరకు ప్రచారం చేసిన గోధి మీడియా మాటలు పట్టించుకోకుండా 440 సీట్లు అనుకున్న దగ్గర 240 సీట్ల దగ్గర కూర్చోబెట్టేశారు. 400 అనుకున్న దగ్గర 240 సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. సో గోధి మీడియా ప్రామినెన్స్ రాను తగ్గుకుంటూ వస్తుంది. కానీ స్పీడీ మేనర్లో తగ్గాలి. స్పీడీ మేనర్లో తగ్గితే మాత్రమే దేశం బాగుపడుద్ది.
ఎప్పుడైతే దేశంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉంటుందో అప్పుడు మాత్రమే దేశం బాగుపడుద్ది. బీజేపీ అధికారంలో ఉన్న రోజులు దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, దేశంలో ఫ్రీ మీడియా ఉండదు, దేశంలో పేదరికం పెరుగుతూ ఉంటుంది, దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంటుంది, దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది, దేశ ప్రజలు అల్టిమేట్గా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అది ఇన్ఫ్లేషన్ రూపంలోనో అన్ఎంప్లాయ్మెంట్ రూపంలోనో పేదరికం పెరగటం వలన ఏ రకంగానే తెలియదు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న రోజులు ఏదో రకంగా దేశ ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్ప మంచి రోజులనే ఉండవు. థ్యాంక్ యూ.